నమస్కారం మిత్రులారా. మనం ఈరోజు ఒక చిన్న హాస్య కథను చూడటానికి ప్రయత్నిద్దాం. ఒక గ్రామంలో పేరయ్య అనే కుమ్మరి ఉండేవాడు. ఈ కథ పేరు కోడి ఖరీదు. ఒక గ్రామంలో పేరయ్య అనే కుమ్మరి ఉండేవాడు. ఒక ఏడు సంక్రాంతి వచ్చింది. పేరయ్యను అతని భార్య కోడిని కొనుక్కురమ్మని చెప్పి అడిగింది. గ్రామంలోని పెద్ద భూస్వామి అయిన కోటయ్య వద్దకు వెళ్లి పేరయ్య తనకు ఒక కోడిని అమ్మవలసిందిగా ఆయన్ని అడిగాడు. కోటయ్య పేరయ్యకు ఒక కోడి పెట్టనిచ్చి, "చేతిలో ఇప్పుడు డబ్బు లేకపోతే తర్వాత ఇయ్యి, లెక్క రాయించి ఉంచుతాను" అన్నాడు పేరయ్య. పేరయ్యకు ఏమాత్రం ఆదరం చూపిన వారెవరు లేరు. అందుచేత అతను కోటయ్య దయాధర్మాలను చాలాసేపు మెచ్చుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ రోజు పేరయ్య, అతని భార్య కోడిని వండుకొని తిన్నారు. కొంతకాలం గడిచాక పేరయ్య భూస్వామికి కోడి బాపతు సొమ్ము ఇవ్వటానికి వచ్చాడు. "ఇప్పుడు నేను చాలా పని మీద ఉన్నాను. ఆ లెక్క చూడాలంటే నాకు చాలా సేపు పడుతుంది. కాబట్టి తర్వాత కనబడు" అన్నాడు. కోడి ఖరీదు పుచ్చుకోవటానికి లెక్క చూసేదేంటండి? ఎంత ఇయ్యమంటారో చెప్పండి. ఇచ్చి నా దారిన నేను పోతాను అన్నాడు పేరయ్య. అబ్బో! దానికి చాలా పెద్ద లెక్క ఉంటుందిలే అని కోటయ్య పేరని పంపేశాడు. పేరయ్య కోటయ్య చుట్టూ 4, 5 సార్లు తిరిగినాక కోటయ్య కాగితము, కలము తీసుకొని గంటసేపు ఏవో లెక్కలు వేసి చివరకు నీ కోడి బాపతు లెక్కంతా కలిపి రూ. 250 చిల్లరయింది. చిల్లరేముందిలే 250 ఇచ్చేసేయి నీ పద్దు కొట్టేస్తానన్నాడు. తాను తిన్న కోడి ఖరీదు రూ. 250 వినగానే పేరయ్యకు ఒక్కసారిగా నోట మాట రాలేదు. ఒక్క కోడి ఖరీదు రూ. 200 ఎక్కడా వినను కూడా వినలేదు. అదేమన్నా బంగారపు కోడా అన్నాడతను కోటయ్యను. లెక్కల్లో తఫావత్తు ఏమీ లేదు. కావలిస్తే నీ ఇష్టం వచ్చిన వాళ్ళ చేత లెక్క వేయించుకో. నువ్వు తీసుకున్న కోడి పెట్ట ఇప్పటికి ఎన్ని గుడ్లు పెట్టేది? అవి పిల్లలై పెరిగి ఎన్ని గుడ్లు పెట్టేవి? వాటన్నిటి ఖరీదు నువ్విచ్చుకోవాల్సిందే అన్నాడు. ఆ మాటలు వినేసరికి పేరయ్య తలకాయ పగిలిపోయింది. ఆశ్చర్యం పదింతలైంది. ఈ సంగతేటో ఏ మున్సబు గారినన్నా అడిగి తేల్చుకోకుండా నేనొక్క దమ్మిడీ కూడా ఇయ్యనన్నాడు పేరయ్య. మహారాజులా అడుగు నేనేమన్నా కాదన్నానా అన్నాడు కోటయ్య. మునసబు తనకు అనుకూలంగా తీర్పు చెబుతాడని భూస్వామి కోటయ్యకు తెలుసు. ఇద్దరూ కలిసి మున్సబు దగ్గరికెళ్లారు. కోటయ్య మున్సబుతో ఈ విధంగా అన్నాడు. మున్సబు గారు నమస్కారం. ఈ పేరయ్య మొన్నటి సంక్రాంతి కాక ఈ కిందటి సంక్రాంతికి నా దగ్గర కోడి పెట్ట కొన్నాడు. దాని బాపత్తు సొమ్ము ఇస్తా అంటున్నాడు. ఆ కోడి ఇప్పటికి ఎన్ని గుడ్లు పెట్టేదో, వాటిలో ఎన్ని పిల్లలై మళ్ళీ అవి గుడ్లు పెట్టేవో, మళ్ళీ అవి పిల్లలై పెరిగి గుడ్లు పెట్టేవో అంతా లెక్క చూసి రూ. 250 అయిందన్నాను. ఇదిగో లెక్క. మీరు కూడా చూసి ఇందులో తఫావత్ ఏమైనా ఉందేమో చెప్పండి. అతని సొమ్ము అన్యాయంగా నేనెందుకు తింటాను అన్నాడు ఆశ్చర్యకరంగా. ముసలి పాపం ముక్కి, మూలిగి లెక్కంతా పైనుంచి కిందకి చూసి, "ఏం పేరయ్యా లెక్కలో తప్పేం లేదే" అన్నాడు. నేనప్పుడే చెప్పాను. పేరయ్యకు నా మాటలు నమ్మకం లేక మీ దాకా తీసుకొచ్చాడు. చదువురాని వాడు కాదు. పాపం లెక్క డొక్క తెలీదన్నాడు కోటయ్య. పేరయ్య హతశుడైపోయాడు. అతను మున్సిపల్ గారి దగ్గర సెలవు తీసుకొని దిగులుగా ఇంటికి పోతుండగా కరణం గారు ఎదురుపడ్డారు. "ఏం పేరయ్య చాలా విచారంగా ఉన్నావు. ఏం జరిగిందేం" అన్నాడు. పేరయ్య కరణంతో జరిగిన సంగతంతా చెప్పాడు. "మున్సబు కూడా నిన్ను ముంచాడు. నేను చెప్పినట్టు చేస్తావా? కోటయ్య దగ్గరికి వెళ్ళి రేపు రచ్చబండ దగ్గర ఈ విషయం పరిష్కారం చేసేందుకు ఒప్పుకోమను. నీ తరపున నేను సాక్ష్యం చెబుతానని ఆయనతో చెప్పు" అన్నాడు కరణం. పేరయ్య కోట దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పాడు. "మళ్ళీ రచ్చబండ తిప్పేంటి? మున్సబు గారు చెప్పారుగా" అన్నాడు కోటయ్య విసుగ్గా. "నాకు మీ లెక్క అర్థం కాలేదు. మున్సబు గారి లెక్క కూడా అర్థం కాలేదు. రచ్చబండ దగ్గర నలుగురు ఏం చెప్తారో అలా చేస్తాను. కరణం గారు నా వైపు సాక్ష్యం చెప్తే చెప్తారు" అన్నాడు. "కరణం గారంటే మీకేం భయం లేదుగా" అన్నాడు పేరయ్య. "నాకేంటి భయం" అంటూ కోటయ్య రచ్చబండ తెరుపుకు సమ్మతించాడు. మర్నాడు సాయంకాలం రచ్చబండ దగ్గర అందరూ కూడారు. కానీ కరణం మాత్రం రాలేదు. కరణం కూడా తనను మోసం చేశాడని పేరయ్య అనుమానించసాగాడు. అందరూ పేరయ్యను చూసి నవ్వుతుండగానే చీకటి పడే వేళకు కరణం గారొచ్చారు. "నేను రావటం కాస్త ఆలస్యం అయినట్టుంది. మరేం లేదు. కూలీ వాళ్ళు ఇవాళ నారు మడి పోసి తీరాలంటే ఒక పందు విత్తనాలు మంగళ్ళల్లో అప్పటికప్పుడు వేయించాల్సొచ్చింది. ఆ పని పూర్తి చేసి వస్తున్నానన్నాడు కరణం. "నారుముడి చెల్లే విత్తనాలు వేయించటం ఏంటి? కరణం గారు వేయించిన విత్తనాలు మొలకెత్తుతాయా" అన్నాడు మున్సబు వెటకారంగా. "పేరయ్య తిన్న కోడి పిల్లల్ని పెట్టగాలేంది వేయించిన విత్తనాలు మొలకెత్తవా" అన్నాడు కరణం.
అందరూ గొల్లున నవ్వారు. మున్సబు చీకట్లో జారుకున్నాడు. కోటయ్య పేరయ్యను కోడి ఖరీదు మళ్ళీ అడిగిన పాపాన పోలేదు. అసలు లెక్క కూడా తేల్చకుండా అక్కడి నుంచి ఎళ్ళిపోయాడు. ఇంతేనండి ఈ చిన్న కథ.